సో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల మీద ఒక జీవో తీసుకొచ్చారు. 7 కొండలు కాదు 2 కొండలే అని జీవో తీసుకొచ్చారు. కానీ ఈరోజు నా మీద బురద జల్లుతూ ఉన్నారు, ఇదంతా చేసింది రాజశేఖర రెడ్డి అని అసెంబ్లీలోనేమో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, కౌన్సిల్లోనేమో మంత్రి ఆనం రామనాయుడు గారు అదే మాట అన్నారు. దీని గురించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజల్లో ఒక 10 to 20% ఈరోజు దాని మీద ఒక అవగాహన కూడా వచ్చింది. మనం ఇందాకే అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు దేనికైనా సమర్థుడే. ఇక్కడ 2 కొండలు 7 కొండల అంశానికి వచ్చేటప్పటికి మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళ టైంలో 1865లో ఆ రోజు తిరుమల గ్రామాన్ని 10.33 చదరపు మైళ్ళ ప్రాంతాన్ని ఒక తిరుమల గ్రామంగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 1965 నవంబర్ 1వ తారీఖున కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విలేజెస్ అంతా కూడా దానికి చేసేటప్పుడు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు 10.33 చదరపు మైళ్ళ ప్రాంతాన్ని తిరుమల గ్రామంగా గుర్తించినారో 1965 నవంబర్ 1వ తారీఖున కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ తిరుమల గ్రామాన్ని ఆ 10.33 చదరపు మైళ్ళ ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 1986లో చల్లా కొండయ్య గారు ఒక కమిషన్ని, ఆ రోజు టీడీపీ గవర్నమెంటే ఉంది, టీడీపీ గవర్నమెంట్ హయాంలో చల్లా కొండయ్య గారి కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆయన కూడా ఈ 10.33 చదరపు మైళ్ళ ప్రాంతాన్ని తిరుమల గ్రామంగా వారు కూడా గుర్తించడం జరిగింది. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఈ 3 టైంలలో కూడా తిరుమల గ్రామం అంటే 10.33 చదరపు మైళ్ళ ప్రాంతాన్ని తిరుమల గ్రామంగా గుర్తించడం మొదటి నుంచి కూడా జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2007లో 2 జీవోలను మనం తీసుకురావడం కూడా జరిగింది. ఒకటి 746, రెండవది 747. 746 ద్వారా మనం ఏం చెప్తా ఉన్నాం, సుమారుగా 332 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తిరుమలకు సంబంధించినటువంటి 7 కొండలు కానీ, సుమారుగా దాంట్లో ఉన్నటువంటి 14 పుణ్యక్షేత్రాలని కానీ, దీన్నంతా కూడా ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంగా ఈ 7 కొండల్ని ఒక యూనిట్గా తీసుకొని దాన్ని తిరుమల పుణ్యక్షేత్రంగా మనం 746 జీవో ద్వారా తీసుకొని వచ్చిన మొట్టమొదటి సందర్భం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 747 జీవో ఏం చెప్పినాం, ఈ ఏదైతే ఈ 333 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో అన్య మతస్థులు ఎవరు కూడా దీంట్లో సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు కూడా చేయకూడదు, ప్రచారాలు చేయకూడదు అనే ఒక జీవోను కూడా 747 జీవోని తీసుకొని వచ్చింది. మొట్టమొదటిగా 7 కొండల ప్రాంతాన్ని దాని యొక్క పరిధిని 333 చదరపు కిలోమీటర్లకు పెంచినటువంటి జీవో 746, అది రాజశేఖర రెడ్డి గారు తెచ్చింది. అక్కడ ఎట్లా మిగతా మతస్థులు ఎవరు కూడా దాంట్లో ప్రచారాలు కానీ ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ చేయకూడదన్న 747 జీవో తెచ్చింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, 2005లో వచ్చినటువంటి 338 జీవో 2 కొండలకి రాజశేఖర రెడ్డి గారు పరిమితం చేస్తూ జీవో తెచ్చినారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు 2026లో 2005-7లో జరిగినటువంటి సందర్భాన్ని 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుట్రతో మాట్లాడుతున్నారు. అసలు 2005లో 338 జీవో ఎందుకు తీసుకొని వచ్చినారు? ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ ప్రకారం ప్రతి గ్రామంలో కానీ ప్రతి పంచాయతీలో కానీ ఎన్నికలు జరగాల, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల, లోకల్ బాడీ ప్రతినిధులు ఖచ్చితంగా ఉండాలా అని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటే దాని ప్రకారం తిరుమల గ్రామంలో కూడా ఎన్నికలు జరగాల అని చెప్పి టీడీపీ లీడర్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. తిరుపతికి సంబంధించినటువంటి టీడీపీ లీడర్స్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి జీవో 338 ఏం తీసుకొచ్చినారంటే ఏదైతే బ్రిటిష్ కాలంలో కానీ 1870లో కానీ అదేవిధంగా 1965లో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అలానే చల్లా కొండయ్య గారు మీ టైంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ల ద్వారా ఉన్నటువంటి తిరుమల గ్రామ పరిధిలో ఏ విధమైనటువంటి ఎన్నికలు నిర్వహించకూడదు అని చెప్పి అక్కడ జీవో నెంబర్ 338 ఇచ్చినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఈ జీవో నెంబర్ 338 ప్రకారం తిరుమల యొక్క పరిధిని తగ్గించినారని చెప్పి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే దేనికైనా కూడా చంద్రబాబు అబద్ధాలు చెప్పగలడు అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. అసలు అక్కడ ఎన్నికలు జరగకూడదని చెప్పి జీవో తెచ్చిన జీవో నెంబర్ 338 రాజశేఖర రెడ్డి గారిది. 7 కొండలుగా గుర్తించి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 746 కూడా
రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటిదే. ఈ 7 కొండల పరిధిలో ఉన్నటువంటి ఏ పుణ్యక్షేత్రంలో కూడా అన్ని మత ప్రచారాలు చేయకూడదని తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 747 కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటిదే. ఇంత గొప్ప పనులు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని 20 సంవత్సరాల తర్వాత మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత అసహ్యంగా ఆ జీవోలో ఆయన ఏదో 7 కొండలు గుర్తించినట్టు, అసలు నువ్వు ఎప్పుడు 7 కొండలు తీసుకొచ్చినావు? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా 7 కొండలకు సంబంధించినటువంటి జీవో రాజశేఖర రెడ్డి గారికి ముందు ఏదైనా ఒక జీవో ఉందనుకుంటే చూపించండి. ఆ జీవోని రద్దు చేసి రాజశేఖర రెడ్డి గారు ఈ జీవో ద్వారా 2 కొండలకు పరిమితం చేస్తున్నారని మీరు చెప్పగలగాలంటే దానికి ముందు 7 కొండలను గుర్తించినట్టుగా ఏదో ఒక జీవో ఉండాలి కదా. ఆ జీవోని మీరు ఈరోజు చూపించే పరిస్థితి మీ దగ్గర ఉంటుందా? అది ఏమీ లేకుండా రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడ ఏదో ఒక విధంగా నిందలేయాలా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో చులకం చేసి చూపించాలన్న భావంతో మీరు చేస్తున్నటువంటిదే తప్ప ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజు కూడా కులాలు మతాలు ప్రస్తావన లేకుండా ప్రజలందరికీ ఒక మెరుగైన పాలన అందించాలన్న ఆలోచనతో పనిచేసిన వాళ్ళే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో తిరుమల క్షేత్రం పైన, తిరుమల వెంకటేశ్వర స్వామి పైన వ్యతిరేకంగా వ్యవహరించారు కాబట్టి, లడ్డూ కల్తీ అయ్యింది కాబట్టి, నెయ్యి కల్తీ అయింది కాబట్టి ఈరోజు ఆయన క్షమాపణ చెప్పాలని చంద్రబాబు నాయుడు ఇప్పుడు సభల్లో, నిన్న మొన్న సభల్లో కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏ రోజైనా తిరుమలలో 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు టీడీపీ హయాంలో బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటి నుంచి కూడా తీసుకోండి, లేని కల్తీ డ్రామా ఆడి ఒక ఆర్థిక కుంభకోణానికి దారి తీసినటువంటి పరిస్థితి మీ టైంలోనే. ఎప్పుడూ కూడా లేనటువంటిది వైకుంఠ ఏకాదశి పవిత్రత గురించి ఎంతోమందికి తెలుసు. దాన్ని 7 రోజుల పాటు నిర్వహించి కొన్ని లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించి ఆ దేవదేవుని యొక్క దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 7 రోజులకి దాన్ని పెంచి, ఆ పెంచినప్పుడు కూడా వీళ్ళు విమర్శించినారు. ఈ రోజుకి కూడా 7 రోజులను తగ్గించినారా? తగ్గించే పరిస్థితులు. ఎందుకంటే అది ఒక మంచి కార్యక్రమం కాబట్టి. శ్రీవాణి ట్రస్ట్ గురించి కూడా మీరు దుర్మార్గంగా మాట్లాడినారు, 10,000 రూపాయలకి టికెట్స్ అమ్ముకుంటా ఉన్నారని. మీరు ఈ రోజుకైనా కూడా శ్రీవాణి దర్శనం కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ఈరోజు మీరు దాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి. శ్రీవాణి దర్శనం కూడా ఎందుకు పెట్టినాం? ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంది కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు డివైడ్ చేసినటువంటి పరిస్థితి. సరే, ఈ వైకుంఠ ద్వార దర్శనంకి వచ్చేటప్పటికి కొన్ని దశాబ్దాలుగా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఆ దేవదేవుని దర్శనాలు కొన్ని లక్షల మంది చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా మీ హయాంలో తొక్కిసలాట జరిగి అనేక మంది ప్రాణాలు కూడా విడిచినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా గోవిందరాజ స్వామి టెంపుల్ విషయంలో కానీ, అదేవిధంగా తిరుమలకి వెళ్ళేటప్పుడు మద్యం బాటిళ్ళు కనిపించడం కానీ, గోవులు మరణించడం కానీ, ప్రతి విషయంలో కూడా అంతెందుకండి, మీరు ఏదైతే హెరిటేజ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ డైరీ మీ నెత్తిన పెట్టుకొని మీ యూనిట్కి మీరు నెయ్యి సప్లై చేస్తున్నారో, ఇవన్నీ బయటపడిన తర్వాత నిన్నటి రోజున ఎప్పుడు కూడా ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు జరగల తిరుమలకు పంపించేటువంటి నెయ్యి ట్యాంకర్ బోల్తాబడి కడప జిల్లాలో మొత్తం అక్కడే తిరుమలకు చేరకుండానే అక్కడ కింద పడడం కూడా జరిగింది. అదేవిధంగా సాక్షాత్ బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఏదైతే కొన్ని వీడియోస్ వచ్చినాయి వాటన్నిటిని కూడా ఈరోజు బయట మా సొసైటీలో కనపడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఏ రోజైనా కూడా తిరుమల పుణ్యక్షేత్రం గురించి మీరు ఏదైతే రోడ్డు మీదకి తీసుకొచ్చినారో ఆ రోజు నుంచి ఎన్ని అపచారాలు, అపవిత్రతలు జరుగుతూ ఉన్నాయి. మీ టైంలో జరుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ, రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ఒక్కటి చూపించండి. ఎంత పవిత్రంగా ఈ రోజుకి కూడా మేము తపన పడుతున్నాము. దేవుని యొక్క భక్తి, ఆయన యొక్క విశిష్టతను కాపాడాలని వైఎస్ఆర్సీపీ ఈ రోజుకి కూడా కమిట్మెంట్తో ఫైట్ చేస్తూ ఉంది.